కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపిండ్రు. వారు తెచ్చిన అప్పులకు అసలు మిత్తి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం. దృష్టి సారించలేదు, నిర్లక్ష్యము, అసమర్థతను అది వాళ్ళకి వదిలేస్తుంది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇంక్రీజ్ ఇన్ ద లాస్ట్ 10 years తెలంగాణ. సంవత్సరాలు మీరు గొప్పగా ఎలుగుబెట్టమని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే గొప్ప పరిపాలన అయితే, పట్టుదలతో పనిచేసిన పని అయితే, మరి ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది? 8 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తా ఉంది. కూడా తినని రైతు కూడా తినని దొడ్డు ఓట్లను పండించుకోవాలి అన్న ఒక ఆలోచన కేవలం అప్పుడున్న రాజకీయ నాయకుల కోసం, మిల్లర్ల కోసం ఒక తప్పుడు వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకొచ్చి పెంచి పోషించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదెత్తు దానికంటే మేము ఎక్కిస్తున్నామని ఉరుకురుకులాంటి రకెలేసి మాట్లాడుతుంది. కోట్లకింత రకెలేసినట్లే ఉండాల. ఏం కానే కాదు, మేము అద్భుతం చేసి చూపిస్తాం, చేతిలో పెట్టి చూపిస్తామని చెప్తుంది. ఎక్కడుంది మరి? ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్ను. 5 సంవత్సరాల పాటు ఏపీ టుడికోలను పూర్తిగా పక్కన పెడితే 6,500 ఇళ్లు నిర్మాణం అయినప్పటికీ కూడా వాటికి లబ్ధిదారులకు చేయకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో లోన్లు తీసుకుని ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాదం అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేస్తూ నిధులు విడుదలవుతున్నాయి. మంచి స్టోరీ కావాలంటే మా జిల్లా రాజ్యాలు 2019లో ఈ జిల్లాలో వైసీపీ నాయకులు ఎలా వెళ్ళారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎలా తీసేయాలని చెప్పడానికి మంచి ఫ్యామిలీ సినిమా దొరికింది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మేము పథకాలు ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తామని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో గానీ చంద్రబాబు నాయుడు డబుల్ ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. మాట్లాడేదే కాదు, వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి అమాయకులు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వయస్సు ఈస్తని లేకుండా అందరి పైన ఒకరి పైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు, ఇంకోరు మాట్లాడినే పోతారు, మంత్రులు మాట్లాడినే పోతారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, నీకు చెప్పిన నీకు 15,000 లేదు. వీటినన్నింటినీ కట్టడానికి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడం, ఎవరి మీద ఉన్న తగులు పడటం, ఇవన్నీ నాశనం చేసి ప్రశ్నిస్తున్నారు. 10 లారీలు వస్తూ ఉంటే నా కళ్ళతో 10 లారీలో 50 బస్తాలు రాసిన పెద్ద ఘనత వేరే ఉంది. అంటే ప్రతి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా, ప్రతి జిల్లాకి లోకేష్ గారు రావాలా, ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు రావాలా? ఆఫీసర్లు ఎందుకున్నారు? గ్రూప్ 1 పోస్టులు ఎందుకున్నాయి? मुझ पे हमला करवा दिया गया। मैं पदयात्रा में जा रहा था, मेरे ऊपर एक लिक्विड फेंका गया। वो लिक्विड हार्मलेस था लेकिन वो हार्मफुल भी हो सकता। कल हमारे एक एमएलए को गिरफ्तार कर लिया गया।